ఇదే మనం చూడాలి. నిన్నదాకా మనం ఆస్ట్రేలియాని తిట్టిపోసాం, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏమైపోయింది, ఇంతమంది ఇలా జరుగుతుంటే ఆ కుర్రాడికి సంబంధించిన విషయాలు ఇంతకుముందు బయటకు వచ్చినా పట్టించుకోకుండా వేరే నాటో దేశాలు కూడా ఈ ఆస్ట్రేలియాకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అందించినాయి. ఈ మొన్న పండగ యూదుల పండగ సందర్భంగా ఏదో జరుగుతుందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇచ్చినా కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని మనందరం విమర్శించాం కదా. మరి ఇప్పుడు ఉగ్రవాద మూలాలు హైదరాబాద్ లో బయటపడినా, ఇంకో చోట బయటపడినా, ఎక్కడ బయటపడినా సరే మరి భారత ప్రభుత్వాన్ని మనం తప్పు పట్టవలసిందే. అంటే ఇంకా వేరే రెండో మాటకి అవకాశం లేదు. అక్కడ మోడీ ఉన్నాడా, లేదంటే రాహుల్ గాంధీ ఉన్నాడా, లేదంటే సోనియా గాంధీ, ఇది సంబంధం కాదు. సో భారత ప్రభుత్వం ఖచ్చితంగా ఫెయిల్ అవుతోంది. దీన్ని ఫస్ట్ ఒప్పుకుందాం. దీన్ని ఫస్ట్ ఒప్పుకుని ఆ తర్వాత దీనికి కారణాలు ఏంటి అనేది ఆలోచించవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో మూలాలు ఉన్నాయి అనేది ఇప్పుడు కొత్తగా ఈ రోజు బయటపడింది కాదు, ఎప్పటి నుంచో బయటపడుతూనే ఉంది. మనం 2 నెలలకు 3 నెలలకు కనీసం 4 నెలలకు అవుతారని ఇట్లాంటి విషయాల మీద మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సరే, బషీర్ అహ్మద్ గారు ఏంటంటే అభివృద్ధి కూడా చూడండి హైదరాబాద్ నుంచి అని అంటారు. అభివృద్ధిని చూస్తున్నాం ఖచ్చితంగా. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. ఉగ్రవాదానికి సంబంధించిన విషయంలో ఉగ్రవాదానికి సంబంధించి మనం మాట్లాడుతున్నాం. సో ఒకటే చూస్తున్నాం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉగ్రవాదాన్ని చూడొద్దు అనేది అవకాశం లేదు. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని చూడవలసిందే. హైదరాబాద్ లో ఎందుకు మూలాలు ఉన్నాయి అనేది చూడవలసిందే. అయితే ఈ ఉగ్రవాదం అనేది ఈ 2 రోజుల్లోనో, ఈ 11 ఏళ్లలోనో, లేదంటే ఈ 20 ఏళ్లలోనో వచ్చిందా? చాలా కాలం నుంచి జరుగుతుంది కదా. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? అంగట్లో ఆధార్ కార్డులు దొరుకుతుంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద కొంతవరకు నెపాన్ని నెట్టడం వరకు కరెక్టే, దాంతో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఫైనల్ గా ఇప్పుడు ఎవరు బాధితులు అంటే భారతీయులు బాధితులు అవుతున్నారు. హైదరాబాద్ వాళ్ళ, బెంగాల్ వాళ్ళ కాదు. ఎందుకు మీరు అక్కడ కంచెందుకు వేయలేదు అంటే మమతా బెనర్జీని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ లో ఉన్న ఈ ఇంటెలిజెన్స్ ఏమైంది అంటే అక్కడ ఉన్న ఎంఐఎం ని బూచిగా చూపించడం కరెక్ట్ కాదు. ఎంఐఎం ని బూచిగా చూపించో, లేదంటే మమతా బెనర్జీని బూచిగా చూపించో మన దేశాన్ని గాలి వదిలేద్దామా? ఏం చేద్దాం అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేసుకోవాలి. చేసుకోకపోతే కనుక హైదరాబాద్ గురించి మూలాలని మాట్లాడుకోవడం మానేయాలి. హైదరాబాద్ లో కనీసం ఒక ఓల్డ్ సిటీలోకి వెళ్ళి కనీసం ఒక కరెంట్ బిల్లు వసూలు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఇంకా ఇంటెలిజెన్స్ పనిచేసి మాత్రం ఏం ప్రయోజనం? ఇంటెలిజెన్స్ వ్యవస్థల దగ్గర అన్ని రిపోర్ట్లు ఉంటాయి, కానీ వాటిని తీసుకుని దాన్ని అక్కడ ఉన్న ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రెండింటికి బాధ్యత ఉంది కదా. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఏం తప్పు, ఎప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉంటూనే ఉంటాయి. ఇంటెలిజెన్స్ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్టుల్ని పట్టించుకుని ఎవరు దాని మీద చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోదు, ఇటు హైదరాబాద్ లో ఉన్న ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోదు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అనాల్సిన పని లేదు. మనం ఇంతకుముందు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు 10 ఏళ్ల పరిస్థితి అదే కదా, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు అదే పరిస్థితి కదా. సో మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీ అనేది తీసుకుని దాన్ని అడ్డం పెట్టుకుని మైనారిటీని మనం బుద్ధగించవచ్చు, లేదంటే మీరు ఏమైనా చేయండి, వాళ్ళకి కావాల్సిన ఏమైనా చేయండి. కానీ మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీ ముసుగులో టెర్రరిస్టులను కూడా మేము వదిలేస్తాము, టెర్రరిస్టులు కూడా పట్టించుకోము అంటే అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత, కేంద్ర ప్రభుత్వానికి 100% బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పే, కేంద్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేసినా తప్పే. ఫైనల్ గా ఎవరు బాధ్యత వహిస్తున్నారు? వీటన్నిటికీ కారణం ఏంటి అనేది మళ్ళీ ఇందాక మనం మాట్లాడితే, సరే బషీర్ గారు ఎప్పుడూ అలాగే మాట్లాడుతుంటారు కదా, సరే ఆయన మాట్లాడాలి, ఆయన మాట్లాడతారు. కానీ దీంట్లో ఈ యూదుల మీద సమస్య విషయానికి వచ్చేసరికి అబ్రహామిక్ మతాలు వాళ్ళ పుట్టుక దగ్గర నుంచి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్న చరిత్ర, దీన్ని మనం మర్చిపోయి మాట్లాడుకుంటే ఎట్లా? ఆ పుస్తకాల్లో ఏం రాసుకున్నాం మనం? యూదుల గురించి మనం ఏం రాసుకున్నాం? యేసుక్రీస్తుని సిలువ వేయడానికి కారణం ఎవరని రాసుకున్నాం? యూదు ఏ చెట్టు వెనకాల రాయి వెనకాల దాక్కున్నా కూడా ఈ చెట్టు రాయి మనకి చెప్పేస్తాయి ఆ యూదు గురించి అని మరి ఎవరు రాసుకున్నారు? వీటికి సమాధానం చెప్పాలి కదా. అంటే యూదుల మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకతని మన భావజాలంలో, మన పుస్తకాల్లో మనం పెట్టుకుని ఈ రోజున ఏదో యూదులు ఏదో తప్పు చేశారు అని ఈ రోజు మనం మాట్లాడితే ఎట్లా? యూదుల మీద 1500 మందిని అరెస్ట్ చేసి వాళ్ళందరూ తీసుకుపోయి చంపేసిన హమాస్ చరిత్ర గురించి మనం మాట్లాడమే.
దాన్ని ఎందుకు దాచేస్తాం మనం? ఎందుకు మాట్లాడలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? హమాస్ అనేది ఒక స్వాతంత్ర సమరయోధుల సంస్థ. వాళ్ళు వేడుకలు జరుపుకున్నారు, తెలుసా మీకు? 1500 మంది చంపిన తర్వాత చూడలేదా మీరు? అదే స్వాతంత్రం. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఇప్పుడు చేస్తున్నది. ఇప్పుడు ఆస్ట్రేలియా కంట్రీ ఏమన్నా పవిత్రమైన కంట్రీనా? ఆస్ట్రేలియాలో వచ్చింది ఎవరందరూ అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్న స్థానికులందరినీ చంపేసిన చరిత్ర. వాళ్ళు ఈ రోజు ఏదో కొత్తగా ఇంకొక వాళ్ళని ఏదో వేలెత్తి చూపిస్తానంటే ఎలా కుదురుతుంది? వాళ్ళు అలా వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు అలా ఇంకొకరిని చంపేసి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఇంకొకరు చంపేస్తుంటే, యూదులను చంపేస్తుంటే వాళ్ళు ఆనందపడతారు. ఎందుకు? వాళ్ళ పుస్తకం వాళ్ళు కూడా యేసుక్రీస్తును సిలువ వేసింది ఎవరంటే యూదులనే చెప్పుకుంటారు కదా. ఆస్ట్రేలియాలో ఉన్న ఇప్పుడు ప్రభుత్వాలు అందరూ అదే చెప్పుకుంటాయి కదా. ఆస్ట్రేలియా పార్లమెంట్ లో ఎందుకని అక్కడ ఉన్న పురాతనమైన ఆస్ట్రేలియా, ఒరిజినల్ ఆస్ట్రేలియా అందరూ ఎందుకు గొడవ చేస్తున్నారు? ఇవన్నీ కూడా చరిత్ర. ఈ చరిత్రని మర్చిపోయి మనం చరిత్రని సగం దాచేసి సగం ప్రపంచానికి చూపించి ఏదో ఇస్లామిక్ తీవ్రవాదం మీద పవిత్రమైన తీవ్రవాదం, లేదంటే వేరే ఇంకో తీవ్రవాదం, ఏదో ఘోరమైన తీవ్రవాదం, ఇవన్నీ ఏం కాదు. ఇప్పుడు ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికా దగ్గర నుంచి మిగతా ఆఫ్రికా కంట్రీస్ అన్ని కూడా ఏం చేసినాయి? బైబిల్ చేతిలో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేసినాయి? అదంతా మనం చూడలేదా చరిత్ర? కాబట్టి మన తప్పుంది. మన మతాలు మనం రాసుకున్న విధానంలో తప్పుంది. ఇందాక బషీర్ గారు ఆఖరిలో ఒక మంచి మాట చెప్పారు. అది మానవత్వం గురించి మాట్లాడారు. ఈ మానవత్వం అనే దాన్ని ముందుకు పెట్టి మిగతావన్నిటినీ మన పుస్తకాలు ఇవన్నిటినీ కూడా కొంచెం వెనక్కి నెడితే ఈ తీవ్రవాదం అనేది లేకుండా ఉంటుంది తప్ప, మనం పుస్తకాలను ముందుకు తీసుకొచ్చి పుస్తకాల్లో ఏం రాశారు, అప్పుడెప్పుడో ఏది జరిగింది, దాన్ని పట్టుకొని ఈ రోజు కూడా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత నేను వాడిని చంపేస్తా, వీడిని చంపేస్తా, విగ్రహారాధికులను చంపేస్తా, ఇదే విధానంలో ఉంటే మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా కూడా ఈ తీవ్రవాదం పెచ్చరిల్లుతూనే ఉంటుంది. ఇప్పుడు RSS కి ఎవరు తరఫు ఇచ్చారంటే ఈ చరిత్ర మనం మర్చిపోలేం. ఇందాక బషీర్ గారు ఒక మాట మాట్లాడారు. హైదరాబాద్ గురించి 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఈ తీవ్రవాదాన్ని మాత్రమే కాదు, అభివృద్ధిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలని చెప్పిన అదే బషీర్ గారు RSS మీరు ఏం నేర్పించారా అంటే, మేము నేర్పించిన తీవ్రవాదాన్ని నేర్పించలేదు, కేవలం రాజకీయం ఎలా చేయాలో మాత్రమే నేర్పించామంటారు. ద్వంద్వ వైఖరి చూసారా? వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు మంచిగా నేర్పించారట, కానీ హైదరాబాద్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అంతా చెడు, అంతా 2 చూడాలి, 2 చూడకూడదు, ఒకటే చూడాలంట. ఏంటది? కాబట్టి నేనేమంటా, అయితే 2 చూడాలంటే ఇప్పుడు బషీర్ గారు ఏం నేర్పించారు RSS కానీ బీజేపీకి కానీ, అది 2 చూడాలి కదా. కాబట్టి అందుకే నేనేమంటున్నా అంటే ఈ వివాదాల్లోకి వెళ్తాం కాకుండా మనం టాపిక్ ఏదైతే తీవ్రవాదాన్ని మనం అందరం కలిసి అందరం ఉమ్మడిగా ఎవరు మాట్లాడినా కానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకిద్దాం. ఆ తీవ్రవాదానికి అదుపు చేయడానికి అది బెంగాల్ ప్రభుత్వం అడ్డొచ్చినా, తెలంగాణ ప్రభుత్వం అడ్డొచ్చినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డొచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వాలని పక్కకి తోసైనా సరే మన కేంద్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు ఏవైతే తీసుకోవాలో తీసుకోవాల్సిందే. తీసుకోకుండా కాకమ్మ కబుర్లు చెప్తానంటే ఇప్పుడు SIR పెడుతున్నారు, ఓకే, వెరీ గుడ్, చాలా సంతోషం. కానీ SIR పెట్టాల్సిన పరిస్థితులు వచ్చేదాకా ఎందుకు ఊరుకున్నారు? ఎందుకని ఈ రోజు చట్టాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చేదాకా ఎందుకు ఊరుకున్నారు? ముందు నుంచి ఈ 75 ఏళ్లలో 80 ఏళ్ళ మనం ఎందుకు చేయలేకపోయాం? కంచి ఎందుకు చేయలేకపోయాం? ట్రంప్ లాంటి వాడు ఏకంగా పెద్ద గోడే కట్టేస్తున్నాడు అంటున్నాడు, మనం కనీసం కంచి ఎందుకు వేసుకోలేకపోయాం? వీటన్నిటి గురించి మాట్లాడకుండా బెంగాల్ మీద లేదంటే ఇంకో దాని మీద మనం తోచేస్తామంటే అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఏంటంటే తీవ్రవాదాన్ని తీవ్రవాదంగా చూద్దాం. తీవ్రవాదం ఎవరు చేసినా సరే వాళ్ళ మీద ఖచ్చితమైన